అబ్బా సాయిరాం మొత్తానికేలా అధికారికంగా వైఎస్ఆర్టీపీని హస్తం పార్టీలో కలిపేసి కాంగ్రెస్ కన్వా కప్పుకుంది షర్మిల. పొద్దుమిక్త విలీనము, తెల్లార్త విలీనము, అగో డీకే శివకుమార్తో మీటింగు, ఇగో ఢిల్లీ విమానం ఎక్కిరనుకుంటా కొన్ని నెలల సంధి తెలుగు డైలీ సీరియల్ లెక్క సాగిన విలీనం ముచ్చటకి మొత్తానికేలా పడదపడ్డది. పూటకో తినొచ్చిన పుకార్లకు పులి స్టాప్ పడ్డది. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే చేతుల మీద కన్వా కప్పించుకొని నేను వచ్చేసినా అని అఫీషియల్గా చెప్పేసింది అక్క. ఇక విలీనం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని మాట్లాడుకుంటా వైఎస్ఆర్ కూతురిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మస్తు గర్వపడుతున్నా అని చెప్పుకొచ్చింది. అంటే ఇంకా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకుంటా ఆయన చేసిన జోడో యాత్రతోనే కర్ణాటక, తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నది. రాహుల్ ను ప్రధానిగా చూడాలన్నది మా నాయన వైఎస్ఆర్ కోరిక అని చెప్పుకుంటా కాంగ్రెస్ గెలిచేతందుకే నేను తెలంగాణలో పోటీ చేయకుండా ఫుల్ సపోర్ట్ ఇచ్చినా అక్క అంటే మరి ఆంధ్రాలో పోటీ చేస్తారా అని ఆడున్న రిపోర్టర్లు అడిగిర్రు. ఇక దానికి అక్క కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే వాటి డెడికేషన్ అక్క ఇనరా ఆంధ్రాకెళ్ళి కాదు అండమాన్కి వెళ్ళినా చేస్తా అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నదో అట్లుంటుంది మరి అక్కతోని. మొత్తానికి కాంగ్రెస్లో షరీకైతే అయింది కానీ మరి ఇప్పుడు జగనన్నకు వ్యతిరేకంగా పనిచేసి వైసీపీ మీద అన్న పాలన మీద మాటలని కాంగ్రెస్కే ఓటేరని ప్రచారం చేసి ఏపీలో రాజకీయాల్లో ముంగటికి పోయి ఏపీ ఎలక్షన్లలో ఎంత పతారు చూపిస్తుందో చూడాలిగా.